నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. విపక్ష నేత రాహుల్ ప్రొటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత, 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు, ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర. విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారట కాంగ్రెస్ పార్టీ. దాదాపు 99 స్థానాలు వచ్చినాయి. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 24 వరకు లోక్సభలో ప్రతిపక్ష నేత లేడు. అంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావట్లేదు. 10% సీట్లు ఉండాలి అనే నిబంధన ఉంది. కాబట్టి 10% రీచ్ కావట్లేదు. కాబట్టి ప్రతిపక్ష నేత లేడు. మొట్టమొదటిసారి మోడీ పరిపాలన వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికైండు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైతే ఆ ప్రతిపక్ష నాయకుడికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని చట్ట ప్రకారం వర్తించే అనేక బాధ్యతలు, ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లు, సిబిఐ, విజిలెన్స్ కమిషనర్ని నియమించే అవకాశం ఉంటుంది. ఆయన పాత్ర స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఆయన పిలవాలి, ఆయన అభిప్రాయం మేరకు ఎన్నిక చేస్తుంది. అదొక అవకాశం వచ్చింది. మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ దానికి సంబంధించి ప్రొటెం స్పీకర్కి సోనియా గాంధీ లేఖ రాశారట. దానికి ఆమోదం కూడా లభించిందట. అది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం. సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక, సోనియాతో రేవంత్ చర్చలు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు నేడు ఢిల్లీకి. బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అట మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ. తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ఆశించారట కాంగ్రెస్ పార్టీ. దాదాపు 12 నుంచి 14 సీట్లు ఆశించారు వాస్తవంగా. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మాకు 12కి దగ్గు 14 వరకు వస్తాయి అని చెప్పిండు. అది తీరా చూస్తే 8 సీట్లు వచ్చినాయి అనేది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి పైన ఒక రకంగా అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు సీట్లు తగ్గినాయి, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనే విషయం పైన ఒక రకంగా మదన పడుతున్న వాళ్ళు. దాన్ని ఆయనకి స్పష్టంగా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పారట. ఎందుకు ఎక్కువ సీట్లు ఆశించినో ఎందుకు రాలేదని వ్యాఖ్యానించారట. దానికి సమాధానం ఈ రేవంత్ రెడ్డి గారి ఒంటెత్తు పోకళ్ళు, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక రాజకీయ పార్టీని, నేషనల్ పార్టీని నడిపినట్టు నడపట్లేదు, ఒక ప్రాంతీయ పార్టీని నడిపినట్టు నడుపుతుండ అనేది ఇలా తెలంగాణ సమాజం ఇప్పటికే ఒక చర్చ నడుతుంది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్ని జాయిన్ చేసుకున్న ఎపిసోడ్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనస్తాపం చెందారు. ఆయన కొంత అసంతృప్తి చెందారు. ఆయన బాహాటంగా ఆయన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తిలో కూడా అర్థం ఉంది, న్యాయం ఉంది కూడా. ఆయన కనీస సమాచారం లేకుండా ఒంటెద్దు పోగొడుతుంది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెక్క కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఉన్నది. దాన్ని అంతటిని తుంగలో దొక్కి డైరెక్ట్గా కండువా కప్పిండు ఆయన లేకుండా, ఆయనకు సమాచారం లేకుండా. ఇట్లాంటి పోకడలు ఉంటేనే అది ఇలా 14 నుంచి 8కి వచ్చింది, 8 నుంచి 4కు పోయిన ఆశ్చర్యం లేదు. ఈ పోకడలు తగ్గించుకోవాలి ముఖ్యమంత్రి. అనేక విషయాలలో నిర్ణయాలు ఒంటెద్దు పోకడగా ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు, తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది. ఇళ్లకు పోయి కండాలు కప్పటం. పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, మన పట్నం మహేందర్ రెడ్డి కానీ వాళ్ళ ఇళ్లకు పోయి కండవులు ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ప్రజలు, పరిపాలన చేయమని. ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గర పోయి, తిట్టిన నాయకుల దగ్గర పోయి కండువాలు కప్పి వీళ్ళంత ఈరుడు లేడు, వీళ్ళంత సూర్యుడు లేడు, నెంబర్ 1 ఆనిముత్యం అని పొగట్టానికి కాదు. ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిని బాన్సువాడ ఎన్నికల ప్రచారంలో అచ్చేసిన ఆంబోతు లాంటి వ్యక్తులు గెలిపిస్తే వాళ్ళ కొడుకులకి అచ్చేసి ఆంబోతులు లెక్క ఊరు మీద వదిలిండు అని చెప్పి తిట్టిన నోరు కాదు అది. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, నువ్వు పంచకట్టు వల్లనే మాకు గాచారం అయింది, మీ పంచ కట్టడమే మాకు గాచారం అయింది, నువ్వు పంచకట్టులో ఉన్నంత మాత్రం వ్యవసాయదారుడు కాదు, నీకు వ్యవసాయం ఉన్నట్టు కాదు, పంచకట్టులో వ్యవసాయదారుని మోసం చేస్తున్నావు, మోసకారివి అని చెప్పిండు. మరి అదే వ్యక్తిని ఈయనంత అనుభవశాలి లేడు, వ్యవసాయంలో అపారమైన అనుభవం ఉంది, చాలా ఆనిముత్యం అని చెప్తి. ఇవన్నీ చూస్తుంటే ఇవాళ సోషల్ మీడియా వేరింది. మీరు ఆ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, రేపు ఏం మాట్లాడుతారు, ప్రతిదీ రికార్డ్ అయి బయటకు వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థిని ఇంకో పార్టీలోకి తీసుకుంటే, ఇంకో పార్టీ మారితే, సింబల్ పైన గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి మారితే చావు డప్పు మోగించాలి,
అని చెప్పినావు. వాళ్ళ ఇళ్ల ముందు చావుడప్పు మోగించాలన్నావు. ఎవరింటి ముందు ఇప్పుడు చావుడప్పు మోగించాలి? వేరే పార్టీలో గెలిచిన వాళ్ళ ఇళ్ళకి పోయి నువ్వు కండవ కప్పుతుంటే మరి మీ ఇంటి ముందు చావుడప్పు మోగించాలనా, ఆ జాయిన్ అయిన వాళ్ళ ఇంటి ముందు మోగించాలనా? అదే వ్యక్తి కదా, మీరే కదా అన్నది అనేది. ఇలా తెలంగాణ ఇగో ఇట్లాంటి వ్యవహారాల వల్ల, ఇట్లాంటి నిర్ణయాల వల్ల మీ పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానివల్ల ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చినాయి. దాంట్లో వ్యాఖ్యానించారట సోనియా గాంధీ గారు. ఈ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ అధిష్టానం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఈ రియాలిటీని గమనించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు వినాలి. నిరుద్యోగులు కూడా ఇప్పటికీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు భర్తీ చేస్తా అన్నారు. దాదాపు 6 నెలలు గడిచిపోయింది, 7వ నెల నడుస్తుంది. 2 లక్షలు లేవు, 20,000 లేవు, 30,000 లేవు. అసలు ఆ ఇనిషియేషన్ లేదు. పాత నోటిఫికేషన్లకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు తప్ప కొత్తగా నోటిఫికేషన్ వేయడానికి ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు అనిపించలే. ఇవన్నీ చూస్తుంటే మరి 8 అయింది, 8 నుంచి 4 అయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనించాలి, అలర్ట్ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో నమ్మకంతోనే, ఆశలతోనే, ఆకాంక్షలతోనే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు, కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, గెలిపించారు. మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మళ్ళీ మీకు అధికారం ఒకసారి పోవటం జరిగితే ఇక కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి గమనించుకోవాలి. ఇది ఈయన కేసీఆర్ గారు చెప్తుండే, ఏమంటుండు, తొందరపడొద్దట, నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయట. ఇవాళ తొందరపడొద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది, ఆగండి అని బతిలాడుకుంటూ రాగుతూ. నువ్వు చేసిన శాఖలైంది 10 సంవత్సరాలు, నువ్వు చేసిన రచ్చ మామూలు రచ్చ, నువ్వు చేసిన కథలు మామూలు కథలా, నువ్వు మాట్లాడిన మాటలు మామూలు మాటలా. ఇవాళ మళ్ళీ తొందరపడొద్దని వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడితే ఎవడాగుతురు? మీరు చేసిందే తాతకు పెట్టింది తలాపునుండే. నువ్వు ఈ 10 ఏళ్లలో ఏం చేసినావు? తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీదకి వెళ్తే ఆయన డైరెక్ట్గా రాజభవన్ దేశపై ప్రమాణ స్వీకారం చేతి ఎవడో నువ్వు ఇస్తారా? దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం. అట్లా సబితాయింద్రెడ్డి అస్తం గుర్తు పైన వెళ్తే మహేశ్వరం నుంచి ఆంధ్రప్రదేశ్పై మంత్రి చేతి. ఇవాళ మళ్ళీ తొందరపడొద్దు, నీ దగ్గర ఒక ఏం ప్లాన్ ఉంది? ఏంది ఆ ప్లాన్ చెప్పరాదు? ఏముంటుంది? ప్లాన్ లేదు, మనల్ని ఏదో ఒక రకంగా కాపాడుకోవాలి. ఏంది ఆ ప్లాను? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా, కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా ఇప్పుడు కాదు కదా, 5 సంవత్సరాల తర్వాత నీ ప్లాన్ ఏదని ఉంటే. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు కదా. నెల కూడా పట్టదు. నెలలో మరి ఏం చేస్తారు? నెలలోనే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నెల కూడా పట్టదు, మీరు ధైర్యంగా ఉండండి, నెలలో నేనే అధికారంలోకి వస్తానని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాను. మరి అది సాధ్యమైద్దా? అది టెక్నికల్గా ఉందా? మరి ఏ సమాచారంతో అంటుండ అనేది అర్థం కావట్లే. మరి అట్లాంటిది ఏమన్నా ఉందా? మరి ఆ భయంతోనే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్లకు పోయి కండవ కప్పుతుండా, కేసీఆర్ను చూసి భయపడే అనేది కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం చర్చిస్తుంది. వాస్తవంగా ఒక ప్లాన్ ఉందట, దానికి నెల కూడా పట్టదట, ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి, మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో పెట్టి, ఇది మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలు రోజుకొకళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళని అందరం పిలుచుకుంటూ కొంతమంది డుమ్మా కూడా కొట్టారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నెల రోజుల్లో మనం అధికారంలోకి రాకపోతున్నాం, నెల రోజులు కూడా పట్టదు మనం రావడానికి అని చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టు అనిపిస్తుంది. ఏదో ఒక రకంగా ఆపటానికే నిజంగానే ఏమైనా వ్యూహం ఉందా అనేది భవిష్యత్తులో మనకి తెలిసింది. మరి ఈ గవర్నమెంట్ వైపు నుంచి కూడా చర్యలు, కాంగ్రెస్ పార్టీ చర్యలు చూస్తే ఏదో కొంత లోపట జరుగుతుందనే ఒక అనుమానం అయితే జరుగుతుంది. ఆ లోపట ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే కొంత ఇంటర్నల్ వ్యవహారాలు ఉన్నాయి, స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా బలం సొంతంగా ఉండాలి, రేవంత్ రెడ్డి అనే మార్క్ ఉండాలని చెప్పి ఆయన ఎక్కడికక్కడ జాయిన్ చేసుకునే కార్యక్రమం చేస్తాడు అనేది. దట్టు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి తెలుగుదేశం పార్టీ నాయకులుగా చలామణి గత 2-3 దశాబ్దాలుగా బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు చాలామంది. తలసాని కానీ, పోచారం కానీ, ఇట్లా ఎర్రబెల్లి దయాకర్రావు కానీ, ఇట్లాంటి నాయకులు. వాళ్ళనే స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టుకొని తీసుకుంటుండు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని గతంలో తెలుగుదేశం పార్టీగా ఉన్న వాళ్ళని ఈయన ఒక సొంత క్యాడర్గా, సొంత వర్గంగా ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో ప్రమాదం లేకుండా ఉంటుంది అనేది ఏమైనా చూస్తుండా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా కేసీఆర్కు ఉందే? కాబట్టి ఈ లుకలుకలతోనే ఏమన్నా డిస్టర్బ్ అయింది గవర్నమెంట్, కాబట్టి మనకి ప్లాన్ ఉంది అని చెప్తుండా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ. కరెంటుపై కమిషన్ చెల్లదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయండి. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు, విచారణకు ముందే నిర్ణయానికి వచ్చిన చైర్మన్. అది సమర్పించబోయే నివేదికపై అనుమానాలు. విద్యుత్పై విచారించే పరిధి ఎస్సీఆర్సీకి మాత్రమే. గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే. హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ వేసిండు, విచారణకు రావాలని. కేసీఆర్కు మరో లేఖ కూడా ఆ జ్యుడిషియల్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. విద్యుత్ కొనుగోళ్లు, అది విద్యుత్ కేంద్రాల నిర్మాణం, వీటిలో జరిగిన అవకతవకలపైన ఎంక్వైరీ చేయాలి, విచారణ రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వాలని ఎల్ నరసింహారెడ్డి మాజీ చీఫ్ జస్టిస్ బీహార్ కోర్టు, పాట్నా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. ఆయన వేసిండు. ఆయన దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఏం చేసిండు అంటే, బయట జరుగుతున్న చర్చ అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతుంది అంటే, జ్యుడిషియల్ కమిషన్ వేసినప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ఓన్లీ విచారణ చేయాలి తప్ప, ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఒక రకంగా అది చట్టబద్ధత కాదు, అది పద్ధతి కాదు అనేది బయట మాట్లాడుకున్నాం. దాన్నే కేసీఆర్ ఆ లాజిక్ని పట్టుకోండు. ఆ లాజిక్ని పట్టుకొని ఒక విచారణ కమిషన్ చైర్మన్గా ఉండి విచారణ చేయాలి, రెండు వైపులా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఆ విచారణ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలి తప్ప, ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ముందే డిసైడ్ అయ్యి తప్పులు ఒప్పులు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనకు అర్హత లేదు, ఈ జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయండి అని ఆ పాయింట్ పైనే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దానిపైన మరి ఏం జరిగిందో చూడాలి. మొత్తానికైతే ఈ జ్యుడిషియల్ కమిషన్ యొక్క విచారణ ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది. హైకోర్టు కేసీఆర్ పోయింది కాబట్టి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది పెద్ద మిస్టేక్. ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టిండో ఆయనలో పార్షియాలిటీ ఉంది అని చెప్పేది అర్థమవుతుంది. పక్షపాత ధోరణితోనే విచారణ చేస్తుండు, ముందే ఫిక్స్ అయ్యి, అంటే కొంతమందిని ఇరికియాలి, కొంతమందిని ఇబ్బంది పెట్టాలి, కొంతమంది తప్పు ఉంది అని ముద్ర వేయాలని ప్రయత్నం జరుగుతుంది అనేది ఆయన పెట్టిన ప్రెస్ మీట్ బట్టి వీళ్ళు చెప్తున్నది. కాబట్టి ఇది కొంత ఈ జ్యుడిషియల్ కమిషన్ అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. అయ్యే అవకాశం ఉంది. హైకోర్టులో ఏదో ఒకటి అయితే రిలీఫ్ వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి చూడాలి ఏం జరిగిందో. తగ్గేదిలే, పోతే పోని, పట్టు విడని జీవన్ రెడ్డి, మనకు నష్టమేమీ లేదు అని రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెబుతుందట. అంటే రేవంత్ రెడ్డి కోటరీ, ఏనేం తగ్గేది లేదు, నేను పట్టు విడను, ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తా, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కానీ ఎమ్మెల్సీకి అయితే రిజైన్ చేస్తా, ఉండలేను. కనీసం నా సీనియారిటీకి కానీ నా కమిట్మెంట్కి కానీ నేను పార్టీ పట్ల ఉన్న లాయాలిటీకి కానీ ఎక్కడా కూడా ఇసుమంతా కూడా గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఇక నేను ఆ పదవిలో ఉండలేను అనేది ఆయన చెప్తున్నాడు. మరి ఎమ్మెల్సీకి రిజైన్ చేసిన తర్వాత పార్టీకి కూడా చేస్తారా? ఆ రెస్పాన్స్ చూసి పార్టీకి చేసి పల్లెల్లోకి వెళ్తా అంటాడు. పల్లెల్లోకి వెళ్ళి మరి ఏదైనా పార్టీని ఆశ్రయిస్తారా? ఏదైనా పార్టీలో జాయిన్ అయిన కార్యక్రమం ఉందా? కొంత బీజేపీ పార్టీ నాయకత్వం సంప్రదించినట్టు బయట చర్చ జరుగుతుంది. కానీ ఆయన ఖండించండి, నన్ను ఎవరు సంప్రదించలేదు, నాకు ఆలోచన కూడా లేదు, పార్టీలోనే ఉంటా అని చెప్తుండు. కానీ అది ఎంతవరకు భవిష్యత్తు చెప్పింది, ఎంతవరకు అది నిజం అనేది. ఎందుకంటే ఎమ్మెల్సీగా రిజైన్ చేసి, ఎందుకంటే నిన్న బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళు కూడా పోయి కొంత ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ బుజ్జగించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఆయన అడిగిన దానికి చెప్పే ఆన్సర్ లేదు, జవాబు లేదు. ఆయన అడిగే ప్రశ్నలకి చెప్పడానికి జవాబే లేదు. ఆయన స్పష్టంగా అడుగుతున్నాడు. 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవకి, 45 సంవత్సరాలు పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్కి, లాయాలిటీకి ఇచ్చిన గౌరవం ఇదేనా? ఇది పద్ధత అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో ఏమైనా గౌరవించబోతున్నా అంటే దానికి కూడా సమాధానం లేదు. ఆయన ఏదైనా పార్టీ గౌరవించుకుంటుందా, పార్టీ దాని దగ్గర ప్రయారిటీ ఇద్దంటే అది కూడా గ్యారంటీ ఇవ్వట్లే, అది కూడా షూరిటీ ఇవ్వలే. ఎందుకు ఉండాలి అనేది ప్రధానంగా ప్రశ్న జీవన్ రెడ్డి. ఆయన అయితే నిన్న వీళ్ళు వచ్చి పోయిన తర్వాత కూడా బయట వచ్చి మీటింగ్లో చెప్పినట్టు బుజ్జగించి వెళ్ళిన తర్వాత కూడా నేను మండలి చైర్మన్ పర్మిషన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను, ఆయన దొరకట్లేదు, ఆయన దొరికితే వెళ్ళి అక్కడ కలుస్తానికి అన్నాడంటే రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే అర్థమైంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కొంత క్యాడరు మనకు నష్టం లేదు, పోతే పోని అనే పద్ధతిలో ఆయన వదిలేస్తానరా అంటే, ఆయన అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిండు, పార్లమెంట్ టికెట్ ఇస్తే ఓడిపోయిండు కాబట్టి ఆయనతో పెద్దగా అయ్యేది లేదు, పోయేది లేదని ఏమైనా అనుకుంటున్నారా అనేది కూడా చర్చ. కానీ ఓటమి పాలు కావచ్చు, అసెంబ్లీలో పోవచ్చు, పార్లమెంట్లో ఓడిపోవచ్చు, ఇంకొక ఎన్నికల్లో కూడా ఓడిపోవచ్చు. కానీ అట్లాంటి సీనియర్ నాయకుడిని అట్లా అగౌరవపరిచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద ప్రభావం పడింది. న్యూట్రల్ ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఓహో రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడబోతాడు, తల బిరుస్థానంతో నుండు అంత పెద్ద సీనియర్ నాయకుడిని బయటికి పంపించడానికి పొమ్మన లేక పొగబెట్టినట్టు చేసే కార్యక్రమం చేస్తుండో. 5 సంవత్సరాల క్రితం వచ్చి పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయిండు.
కానీ 40 సంవత్సరాల నుంచి మమ్మల్ని గౌరవించకుండా అగౌరవపరుస్తుండ్రు. రేపు ఈయనకైంది, రేపు నాకు అయింది అని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, సీనియర్లు అనుకునే పరిస్థితి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కంపల్సరీ పడింది. ఆయన పోతే నష్టం ఉందా లాభం ఉందా పక్కన పెడితే ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలో నష్టం కాదు, ఆ ఒక్క జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీని ఇంపాక్ట్ కంపల్సరీగా పడింది. ఇది ఒక వార్త. 4000 పింఛన్ ఇంకెప్పుడు, పింఛన్లు పెంచకుంటే ఉద్యమం చేస్తాం. జూలైలో విడతల వారీగా ఆందోళన, కేసీఆర్తో కలిసి సర్కారుపై పోరుబాట, బీజేపీ, సిపిఐ, సిపిఎంలను ఆహ్వానిస్తాం. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ వెల్లడి. పింఛన్ 4000కు పెంచకపోవడం, పింఛన్ల సమయానికి ఇవ్వకపోవడంపై పండుటాకులు రోడ్డెక్కారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పాత బస్టాండ్ సమీపంలో వృద్ధులు రాస్తారోకో చేపట్టారు. ధర్నాతో వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పింఛన్ సమయానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి నెల మొదటి వారంలో అందేదని వారు గుర్తు చేసుకున్నారు. ఇది కథ. నిన్న గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పాత బస్టాండ్ సమీపంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు రోడ్లపైకి వచ్చి మా పెన్షన్ ఏంది అన్నమా మహాప్రభు అని వేడుకునే పరిస్థితి. వాళ్ళు వృద్ధులు కూడా రోడ్ల మీదకి వచ్చి కూర్చొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనలో వచ్చింది అనేది స్పష్టంగా. పెన్షన్ కోసం రోడ్లు ఎక్కటువంటి ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఆధారపడేదే పెన్షన్ కోసం, పెన్షన్ మీద ఆధారపడి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లతోని వాళ్ళ జీవితాలు నడుస్తున్నాయి, వాళ్ళు జీవిస్తున్నారు. మీరు పెన్షన్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా 4,000 భగవంతుడు, వాళ్ళకి ఇచ్చే 2,000 కూడా టైంకి వేయట్లేదని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. దానిపైన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడు. 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఇచ్చే వరకు ఉద్యమం చేస్తాం, పెన్షన్ కూడా సమయానికి ఇవ్వాలి. ఈ 2 అంశాలతోనే పెన్షన్ ఇవ్వాలి ప్లస్ సమయానికి ఇవ్వాలి. ఈ 2 అంశాలతోనే దశల వారికి ఉద్యమం చేస్తాం. దాంట్లో కేసీఆర్తో కలిసి ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం. సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలను కూడా కలుపుకుంటాం, వాళ్ళని కూడా అడుగుతాం, వాళ్ళకి న్యాయం చేసేదాకా వదిలిపెట్టను అని చెప్పి ఆ ఉద్యమానికి అయితే పురుగొలిపే అవకాశం ఉందో మందకృష్ణ మాదిగా. ఈ ఉద్యమానికి ఊపు కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెలలో, గ్రామాలలో వృద్ధులు, మహిళలు, వికలాంగులు, వితంతువులు ఎక్కడ నలుగురు చేరినా మాట్లాడుకున్నారు పెన్షన్ పైనే. కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు ఇవ్వడంలో ఫెయిల్ అయింది. పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అసలు ఇచ్చే పెన్షన్లు టైంకి ఇవ్వట్లేదు. కేసీఆర్ టెన్షన్గా అకౌంట్లలో వేసేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్లు వేయలేకపోతుండు, కాంగ్రెస్ కంటే కేసీఆర్ బెటర్గానే ఒక చర్చ నడుతుంది. కాబట్టి ఆ స్థాయిలోనే స్పందన ఉంటుంది ఈ ఉద్యమానికి. ఇది ఒక వార్త. పోలీసులు ఫెయిల్, పెరుగుతున్న క్రైమ్ రేటు, నెలవారీ సమీక్షల మాయం. రాజధానిలో ఒక్కరోజు 5 హత్యలు. జూన్లో 26 హత్యలు జరిగినట్టు హైదరాబాద్లో. పోలీసులు వాస్తవంగా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్లో రోజు ఒక 2-3 మర్డర్లు జరుగుతున్నట్టు వార్తలు, ఏదో ఒక భాగంలో, ఏదో ఒక మూలన, ఎక్కడో ఒక దగ్గర మర్డరే డైరెక్ట్ మర్డర్ జరిగింది అనేది వస్తుంది. మరి ఎటుపోయింది? రేవంత్ రెడ్డి గారు చార్జ్ తీసుకున్న తర్వాత 3 కొత్త కమిషనర్లు వేసిండు. సైబరాబాదు, రాచకొండ, ఇదే హైదరాబాద్కి. నెంబర్ 1 సిన్సియర్ ఆఫీసర్లు వేసిండు. ఏదో జరిగిద్ది, అద్భుతాలు అనుకున్నారు. చర్చ జరిగింది వాస్తవంగా. కానీ మరి ఎటుపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రోజు ఏదో ఒక మర్డర్ అవుతుంది, ఏదో ఒక క్రైమ్ అవుతుంది. క్రైమ్ రేట్ పెరిగింది, ఆ క్రైమ్ మీటింగ్స్ కూడా లేవట. అదే చెప్తుంటే పోలీసులు ఫెయిల్ అయ్యారని. రాజధానిలో ఒక్కరోజు 5 హత్యలు జరిగినాయట. 5 హత్యలు హైదరాబాదు రాష్ట్రం లాంటి క్యాపిటల్లో జరిగితే, హైదరాబాదు లాంటి క్యాపిటల్ సిటీలో ఇక్కడున్న బిజినెస్ మ్యాన్లు ఏమనుకోవాలి, ఇక్కడున్న సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ఏమనుకోవాలి, ఇక్కడున్న పెద్ద పెద్ద అంతర్జాతీయ జాతీయ స్థాయి కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఎట్లా అర్థం చేసుకోవాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం కావాలి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ, రోజు 2, 3, 4, 5 కూడా జరిగినట్టు ఒకే రోజులో. జూన్లో 26 మర్డర్లు జరిగినాడు జూన్లో, అంటే దాదాపు రోజుకు ఒక మర్డర్ జరిగింది. ఏసీబీ సోదాల్లో 35 మంది పోలీసులు పట్టివేత. ఇప్పటికీ 30 మందికి పైగా సిఐలు, ఎస్ఐల సస్పెన్షన్. 30 మంది సిఐలు, ఎస్ఐల సస్పెన్షన్ అయ్యారు. ఏసీబీలో 35 మంది ట్రాప్ అయ్యారు. 6 నెలల్లోనే 3-4 చోట్ల మత కలహాలు. సైబర్ క్రైమ్లో రాష్ట్రంలో రోజుకు 5 కోట్ల దోపిడీ. వరుసగా విఫలమవుతున్న ఇంటెలిజెన్సీ వ్యవస్థ. గంటల్లోకి వెళ్ళిన డైల్ 100 రెస్పాన్స్ టైం. తెలంగాణ పోలీస్ వ్యవస్థ. యాప్లపై హ్యాకర్ల అటాక్, పునరుద్ధరణ లేదు, ఆడిటింగ్ కాలయాపన. 100 డైల్ చేస్తే దాదాపు నిమిషాలలో రావాలి, ఇప్పుడు గంటలకు పోయిందట ఆ కథ. మనం ఎక్కడో కాదు, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో 100కు డైల్ చేస్తే దాడి జరుగుతుందో ఒక వ్యక్తి పైన, రైతు పైన కర్రలతోని కొట్టి చంపారు. కర్రలతోని
ఒక మృగాన్ని కొట్టినట్టు కొట్టి చంపారు మనుషులు. ఈ ఈ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. వాళ్ళు 100కి డైల్ చేస్తే వాళ్ళు గంట తర్వాత ఆ మనిషి చనిపోయిన తర్వాత వచ్చారట. ఇక ఇంతకుంటే దురదృష్టం ఉంటుందా? ఇక పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ పనితీరు ఎట్లా ఉంది అనేది దాన్ని బట్టి అర్థమైంది. పెద్ద పెద్ద మొద్దులు తీసుకొని చంపారు. అది బడితలు తీసుకొని ఒక మనిషిని కొట్టినట్టు కొట్ల, పశువుని కొట్టినట్టు కొట్టారు. కొడుతుంటే అక్కడ 100కి డైల్ చేస్తే వాళ్ళు చిన్నగా ఎప్పుడు చల్లగా కడుపులో చల్లగాలకుండా మనిషి చనిపోయాక వచ్చారు. ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకోవడానికి వచ్చినట్టు ఉంది. ఇగో ఇది స్పందన 100కి డైల్ చేస్తే. ఇది పోలీస్ వ్యవస్థ ఒక రకంగా ఫెయిల్ అయింది అనేది దీన్ని బట్టి అర్థమైంది. వెలుగు పేపర్ చూద్దాం. సీన్ రిపీటు. 2014లో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని కలిపేసుకున్న గులాబీ పార్టీ నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు. అప్పుడు మీరు చేసింది ఏంటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపిఐ నేతలు. ఇది సీన్ రివర్స్ అయిందట. ఇగో పాతది స్పీకర్ దగ్గర పోయారు. మళ్ళీ ఈయన ఎవరో కాదు, పోచారం శ్రీనివాసరెడ్డి గారే. ఇప్పుడు మనం నిన్న కండవ కప్పించుకున్న ఆయనే అప్పట్లో స్పీకరు. ఆయనకు పోయి విలీనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని, 12 మంది ఉన్నాం మేము, మెజార్టీ ఉన్నాం కాబట్టి విలీనం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా జాయిన్ అయ్యారు. పైలట్ రోహిత్ రెడ్డి, వెంకటరామరెడ్డి, ఆయన చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, వనమాయ వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు. ఇదే స్పీకర్కి ఈయనకే ఇస్తున్నారు, మళ్ళీ ఎవరికో కాదు. ఈయన ఇవాళ మళ్ళీ పార్టీ మారిండు. ఈయన పైన కంప్లైంట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. స్పీకర్కి అనర్హత వేటేయాలి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, కారు గుర్తు మీద గెలిచాను. ఇది జరిగింది. అందుకే సీన్ రిపీట్ అయింది. 2012లో 2014లో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటూ ఒక 5 కాంగ్రెస్ వాళ్ళని చేసుకుంటూ 2019లో అయితే ఏకంగా 12 మందిని కాంగ్రెస్లో ఎల్పీనే విలీనం చేసుకుంటూ మరి ఇప్పుడు మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు. వాస్తవం అది. ఇలా గగ్గోలు పెడితే కాదు, మీరు అధికారం ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు, మీరు నిజంగానే నీతి నియమాలు పద్ధతులు పాటించుంటే, చట్టాన్ని పాటించుంటే, కొన్ని విలువలను పాటించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు ఇవాళ గగ్గోలు పెట్టి మేము కోర్టులకు పోతాం, మేము పిటిషన్లు ఇస్తాం, ఇది తప్పు అది మీరు చేసిందే తప్పాయి. మీరు 10 సంవత్సరాలు చేసిందే రోతవారం చేశా. మళ్ళీ ఇవాళ జరుగుతున్న రోతవారం మళ్ళీ వారదే చేస్తాను అనుకో. ఏ పార్టీ అని ఇదే కథ. అవకాశం ఉన్నప్పుడు అవకాశానికి తగ్గట్టు మాట్లాడడం తప్ప ఇవన్నీ రోత పనులు చేసే పార్టీలు తప్ప ఎవడైనా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా అదే. 10 ఏళ్లలో మీకు దెబ్బ తగిలినప్పుడు ఏమన్నారు? చావు డప్పు మోగించాలి, వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు చేయాలి, వాళ్ళ రాళ్లతో కొట్టాలి అని చెబుతాయి. మళ్ళీ ఇవాళ నువ్వు చేసేది అదేనా? నీ అవసరానికి తగ్గట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎవరిని రాళ్లతో కొట్టాలి? ఇవాళ అయ్యాల వాళ్ళు మారిన వాళ్ళు రాళ్లతో కొడితే ఇవాళ ఎవరిని కొట్టాలి? మరి చేర్చుకున్న వాళ్ళని కొట్టాలనా, చేరిన వాళ్ళని కొట్టాలనా? కాబట్టి ఇది కేసీఆరా, రేవంత్ రెడ్డి, లేదా కాంగ్రెసా, బీఆర్ఎస్ఏ కాదు, అన్ని పార్టీలు ఇగో ఈ తప్పులు చేస్తానంటే ఈ రోత వ్యవహారాలు చేస్తారు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి ఈ డాంబికాలు చెప్పడం తప్ప ఏం లేదు ఇందులో. ఇది సీన్ రిపీట్ అవుతుంది, రిపీట్ అయింది కూడా. అది ఏ పార్టీ ఉన్నా రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇదే సీన్ రిపీట్ అయింది. అంటే ఏ పార్టీ నాయకుడని, ఏ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళకి అధికారమే పర్వాది. వాళ్ళు ఎవడు కూడా ప్రజల కోసం నిజంగా గెలిచినట్టు అనిపించలే. ప్రజల కోసం పనిచేసే నాయకులు చాలా అరుదుగా ఉన్నారు, తక్కువ ఉన్నారు. వాళ్ళ యొక్క పవరు, వాళ్ళ యొక్క అధికారం ఎంజాయ్ చేయడానికి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి చేస్తారు తప్ప ఎవడు కూడా పరిపాలనకు ఏదైనా ప్రజలకు మంచి చేయాలి, ప్రజల కోసమే ఎన్నుకోబడ్డం, ప్రజల కోసం ఉన్నోడు నిజంగా ఏ పార్టీలు ఉంటేంది ప్రజల కోసం ఉంటే, ఏ పార్టీ నుంచి ఎవరైతే గెలిపించారో ప్రజలు అదే పార్టీలో ఉండి కొట్లాడు. ఎవడొద్దాడు నిన్ను? అంటే అధికార పార్టీలో ఉంటేనే పనులు అయితే, అధికార పార్టీలో ఉంటేనే పనులు అయితే, ప్రజలకు సేవ చేయలేస్తాం అంటే ఇక మరి ప్రతిపక్షాలు ఎందుకు? ఇక ప్రతిపక్ష పార్టీలే అవసరం లేదు కదా. ఇది ఒక బాగా ట్రెండ్ వచ్చింది. అధికార పార్టీలో ఉంటేనే పనులు అయితే, అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి అయింది. ఏంది మీరు బీకిన అభివృద్ధి? 2014లో జాయిన్ అయిన వాళ్ళు వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, 2019లో కాంగ్రెస్ నుంచి 12 మంది పోయి విలీనమై మంత్రి పదవులు పొందిన వాళ్ళు, మిగతా వాళ్ళు కానీ అనేక పదవులు పొందిన వాళ్ళు ఏం చేశారు? మీ కాన్స్టిట్యూన్సీల అభివృద్ధి ఎక్కడైంది? అభివృద్ధి ఎటుపోయింది? అభివృద్ధి అన్న కనపడుతుంది కళ్ళకి. ఇవన్నీ అట్టి మాటలు చెప్పుకుంటా అభివృద్ధి అనే పేరుతోని ప్రజలను బ్లఫ్ చేయటం, ప్రజలను ఫూల్స్ చేయటం తప్ప ఏం లేదు ఇందులో. ఇది
వెలుగు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.